ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్కారు కీలక జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో భారీ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మొత్తం 33 మంది ఐఏఎస్ అధికారులు, 3 ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఎన్ శ్రీధర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు. లోకేష్ కుమార్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, నవీన్ మిత్తల్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, జ్యోతి బుద్ధప్రకాష్ ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి, శశాంక్ గోయల్ ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఇక హరిచందన్ దాసరి హైదరాబాద్ కలెక్టర్, రాజీవ్ గాంధీ హనుమంత్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీ ఐజీ, భారతి లక్పతి నాయక్ సమాచార శాఖ కమిషన్ కార్యదర్శి, కిల్లు శివకుమార్ నాయుడు ఆర్ అండ్ కమిషనర్, చిట్టం లక్ష్మి సాధారణ పరిపాలనా విభాగం సంయుక్త కార్యదర్శి, ఈ నవీన్ నికోలస్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టి వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ కలెక్టర్, ఇక సృజన మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు, ఎల్ శివ శంకర్ వ్యవసాయ సహకార శాఖ సంయుక్త కార్యదర్శి, విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, కె హైమావతి సిద్దిపేట కలెక్టర్, పి గౌతమ్ సింగరేణి డైరెక్టర్, వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఎయిడ్స్ అండ్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్, కె నిఖిల్. ఇలా మొత్తానికైతే 33 మందిని ఏదైతే ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ చేయడం ఇవన్నీ కూడా చేసినట్లు కీలకంగా మనకు ఒక అప్డేట్ అయితే అందించారనమాట. ఐఏఎస్లు అదేవిధంగా ఐఎఫ్స్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కీలక